హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనకి లైక్ నార్మల్గా కోల్డ్ వాటర్తోనే హెడ్ బాత్ చేసుకోవాలి అని అంటుంటారు కదా. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాము. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, సో మనం కోల్డ్ వాటర్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, మన స్కాల్ప్ అనేది న్యాచురల్గానే కొంత ఆయిల్ని అయితే సెక్రేట్ చేస్తుంది. సో ఆ న్యాచురల్ ఆయిల్ ఏం చేస్తుందంటే మన స్కాల్ప్ డ్రై అవ్వకుండా అండ్ మన హెయిర్కి లైక్ న్యాచురల్గా వచ్చే షైనీ లుక్ కోల్పోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనం హాట్ వాటర్ యూజ్ చేయడం వలన మనకి వచ్చే ఆ న్యాచురల్ ఆయిల్ అనేది మొత్తం లైక్ క్లీన్ చేసేస్తుంది హాట్ వాటర్ అంతా కూడా. సో దానివల్ల ఏమవుతుంది, మనకి స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి మన హెయిర్కి ఉండే న్యాచురల్ షైనీ లుక్ అయితే పోతుంది అనమాట. లైక్ స్కాల్ప్ అంతా డ్రై అయిపోతుంది అండ్ దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, కోల్డ్ వాటర్తోనే హెడ్ బాత్ చేసినప్పుడు మనకి స్కాల్ప్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దానివలన మనకి స్కాల్ప్ అంతా హెల్దీగా ఉండి హెల్దీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి అయితే మంచి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లైక్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంది అండ్ స్కాల్ప్ హెల్దీగా ఉంది అని అంటే మనకి చాలా ఎక్కువ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. సో కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వలన ఇది కూడా ఒక బెనిఫిట్ అనమాట. లైక్ హెల్దీ హెయిర్ గ్రోత్ ఉండాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ కోల్డ్ వాటర్తోనే హెడ్ బాత్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ దాంతోపాటు మనకి లైక్ కొన్నిసార్లు మనము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకపోయినా మనకి న్యాచురల్ ఆయిల్ అయితే సెక్రేట్ అవుతుంది కదా. సో దాని వలన కూడా మనకి లైక్ మనం బయటికి వెళ్ళినప్పుడు డర్ట్ అండ్ పొల్యూషన్ అదంతా మొత్తం స్కాల్ప్కి అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది కదా. సో కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వలన మనకి లైక్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట కోల్డ్ వాటర్ అంతా కూడా. సో స్కాల్ప్ దగ్గర ఉండే డర్ట్ ఇంప్యూరిటీస్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో దానివలన మనకి స్కాల్ప్ హెల్దీగా ఉండి మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి మన హెయిర్కి న్యాచురల్ హెయిర్ కలర్ అయితే ఉంటుంది కదా. సో కొంతమందికి బ్లాక్ హెయిర్ అంతా పోయి కొంచెం లైక్ బ్రౌనిష్గా అవ్వడము లేకపోతే వైట్ హెయిర్ రావడం అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల మనం కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వలన మనకి హెయిర్లో ఉండే న్యాచురల్ కలర్ వెళ్ళిపోకుండా మంచి షైనీ కలర్ అయితే అలాగే లాక్ చేస్తుంది అనమాట. లైక్ కలర్ ఫేడ్ అవ్వడము అలాంటివి అవ్వదన్నమాట. లైక్ సో కలర్ ఫేడ్ అవుట్ అవ్వకుండా మంచి షైనీ లుక్ ఉండటానికైతే లైక్ షైనీ కలర్ ఉండటానికైతే కోల్డ్ వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మనకి సో ఇందాక చెప్పినట్టు మనకి లైక్ డర్ట్ పొల్యూషన్ అదంతా ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ చేసేస్తుందని అన్నాను కదా. సో దాంతోపాటు మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ లైక్ ఇచ్చింగ్ అని అంటాం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా కోల్డ్ వాటర్ మనకి చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. లైక్ డాండ్రఫ్ పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వలన. అండ్ దాని తర్వాత మనలో చాలామందికి లైక్ హెయిర్ బ్రేకేజ్ అవ్వడము లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ రావడము అని అంటాం కదా. సో ఇక్కడ హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోవడము లేకపోతే ఇక్కడ నుంచి లైక్ హెయిర్ బ్రేకేజ్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. సో అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా కోల్డ్ వాటరే యూజ్ చేయాలి. కోల్డ్ వాటర్ యూజ్ చేయడం వలన మనకి లైక్ హెయిర్ డ్యామేజ్ అవ్వడము లేకపోతే హెయిర్ బ్రేకేజ్ అవ్వడము ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట. సో చాలా వరకు హెల్దీ హెయిర్ ఉండడానికి అయితే హెల్ప్ చేస్తుంది. సో దాంతో పాటు మనకి ఇంకొకటి ఏంటంటే, మన హెయిర్కి లైక్ మంచి టెక్స్చర్ యాడ్ చేస్తుంది అనమాట. సో మంచి టెక్స్చర్ అంటే ఏంటి అని అంటే, లైక్ ఫ్రీజీనెస్ తగ్గి మనకి సిల్కీ హెయిర్ వస్తుంది అండ్ చూడడానికి గ్లాసీ లుక్ కూడా వస్తుంది అనమాట కోల్డ్ వాటర్ యూజ్ చేయడం వలన. సో మంచి లుక్ వస్తుంది. లైక్ చాలా ఫ్రీజీనెస్గా డ్యామేజ్డ్గా అలాగా ఉండకుండా హెయిర్ మంచి గ్లాసీ లుక్లోకి రెడీ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్గా మనకి స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా లైక్ మెయింటైన్ చేస్తుంది అనమాట కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వలన. లైక్ స్కాల్ప్ హెల్దీగా ఉంది అని అంటే మనకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది అండ్ హెయిర్ లైక్ డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ ఇచ్చింగ్ ఇరిటేషన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి అనమాట. అండ్ దాంతోపాటు మన హెయిర్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఫ్రీజీనెస్ తగ్గుతుంది, డ్రైనెస్ తగ్గుతుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనము కోల్డ్ వాటర్ యూజ్ చేయడం వలన. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైనా హాట్ వాటర్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే అది తీసేసి కోల్డ్ వాటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.